రక్తం నీకా నాకా తెగ మరిగిన రక్తం మాదే మాదే తెగ తెగ పైకెగిరిన పందెం మాదే మాదే వేద్దాం సై చూద్దాం సై. ఎన్నికల కురుక్షేత్రం 2014 వాజీ ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు భాగంగా పెందుర్తి నియోజకవర్గం జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి నూతన్ కుమార్ నాయుడు గారు ఉన్నారు. వెల్కమ్ సార్. సార్ ముందుగా చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది సార్? అంటే మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజా స్పందన ఎలా ఉంది సార్? సమైక్యాంధ్ర ఉద్యమం, జై సమైక్యాంధ్ర పార్టీ మీద ప్రజలకు అమితమైన అభిమానం, విపరీతమైన ప్రేమ, అంతకు మించి అపారమైన నమ్మకం ఉన్నట్టు నాకు నా ప్రచారం ద్వారా తెలుస్తుంది. వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కానీ, వాళ్ళ మీద నాకున్న నమ్మకం, నా మీద, నా పార్టీ మీద, నా పార్టీ అధిష్టాన నాయకత్వం మీద వాళ్ళకున్న విశ్వాసం అమోఘమైనది, అద్వితీయమైనది, అనిర్వచనీయమైనది. సార్ చెప్పండి, పెందుర్తిలో మీరు చూసిన సమస్యలు ఏమున్నాయి, వాటి గురించి చెప్పండి సార్. 2 నిమిషాలు. పెందుర్తిలో నాకు సమస్యల వలయమే కనపడుతుంది. పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది, అనారోగ్యం కనిపిస్తుంది, విద్య అందించడంలో లోపం కనిపిస్తుంది, కార్మికుల్లోనూ సంఘటిత కనిపించడం లేదు, అసంఘటితంగా కనపడుతున్నారు. రైతులు, రైతు కూలీలు సమస్యలు వర్ణనాతీతం. మహిళలు, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు, వాళ్ళ సమస్యల గురించి వర్ణించాలంటే నాకు ఇక్కడ ఈ బులెటిన్లో ఒక కార్యక్రమంలో కాలం సరిపోదు. నేను గమనిస్తూ ఉంటే పెందుర్తి నాకు పరిష్కరించవలసిన సమస్యల వలయంలాగా మాత్రమే కనిపిస్తుంది. పెందుర్తిలో ఒక స్థానికుడుగా మీరు ఆ సమస్యను పరిష్కరించే మార్గం ఏ విధంగా ఎన్నుకుంటున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు? గత దశాబ్ద కాలంగా డీలిమిటేషన్ ముందు, డీలిమిటేషన్ తర్వాత పెందుర్తిలో వచ్చిన 4 మండలాలు పరవాడ, సబ్బవరం, పెదగంటాడ, పెందుర్తి, 4 మండలాల్లో ఉన్న సమస్యల్ని, ఆ సమస్యలకి కారణం, కారకులు, కాలారీత్యా ఆ సమస్యలు ఏ విధంగా అవి పెద్దవయ్యాయి అనే వాటి మీద విపరీతమైన పరిశోధన చేసి కాలక్రమేణా ఆ పరిశోధనకి పరిష్కార మార్గాలు కూడా వెతకడం జరిగింది. ఆ పరిష్కార మార్గాల్ని నేను చాలా జాగ్రత్తగా ఈరోజు సాంకేతిక విప్లవం ద్వారా మనకు వచ్చిన లాభ నష్టాలను గ్రహించి ఆ పరిష్కార మార్గాలను ఏ విధంగా ఆ సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు నేను దగ్గరికి తీసుకెళ్ళి ఆ పరిష్కార మార్గాలు వాళ్ళు అవలంబించేటట్టు, ప్రభుత్వ విధి విధానాలకు దగ్గరగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళి నేను అందించగలను అనే దాని మీద పరిశోధన చేసి ప్రజా మేనిఫెస్టో అన్నది ఒకటి నేను విడుదల చేశాను. ఆ ప్రజా మేనిఫెస్టోలో వాళ్ళకున్న సమస్యలు, వాటికి కావలసిన పరిష్కారం, ఆ పరిష్కారం వ్యక్తిగతంగా నేను ఏమైనా చేయగలనా, ప్రజాప్రతినిధిగా నేను ఎంత చేయగలను, 5 సంవత్సరాల్లో కాలంలో నాకున్న ఆ టైంకు ఉన్న కన్స్ట్రెయిన్స్ కానీ, లేకపోతే ఆ పదవికి ఉన్న ఆ బాధ్యతకి కానీ, ఆ ఉన్నతమైన స్థానానికి ఉన్న పరిధిని కానీ నేను ఆలోచించుకొని రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, పంచాయతీ స్థాయిలోనూ ఏ విధంగా నేను ఆ కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలను కానీ నేను వాటిని ఆమోదయోగ్యకరమైన రీతిలో ప్రజలకు నచ్చే విధంగా, ప్రభుత్వం యొక్క పరిధిలోకి వచ్చే విధంగా, ఏ విధంగా అందరికీ, అన్ని వర్గాల వారికి సమ్మతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను ఎంచుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్ అండి. ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వచ్చారుగా, వాట్ ఈజ్ యువర్ రాజకీయ అనుభవం ఏంటి సార్ అసలు మీకు? నా రాజకీయ అనుభవం అంటే నాకు తెలిసి 1997వ సంవత్సరంలో నేను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, తర్వాత సెక్రటరీగా, డిగ్రీ కాలేజ్కి వచ్చేసరికి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, దాని తరువాత కాలక్రమేణా ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒక భాగాన్ని నేను తీసుకుని భాగంగా, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో పిసిసి, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంటలెక్చువల్ సెల్ వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్కి సలహాదారుడుగా, అదేవిధంగా నాకు నాయకులతో ఉన్న సాన్నిధ్యం వల్ల, నాయకత్వంతో, అధిష్టానంతో ఉన్న సాన్నిధ్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
పార్టీ రాజ్యాంగాన్ని, వాటి విధి విధానాలు, వాటి సమాచార వ్యవస్థని, పార్టీ పనిచేసే పని విధానాన్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తులతో సాన్నిధ్యము, వాళ్ళతో ప్రయాణం చేయాలనే తపన, సమైక్యాంధ్ర ఉద్యమం మీద నాకున్న ఆసక్తి, సమైక్యాంధ్ర ఉద్యమ బలం నన్ను సమైక్యాంధ్ర వైపు పయనం చేయించాయి. సమైక్యాంధ్ర తప్ప వేరే కారణం ఏమీ లేదు నేను రాజకీయాల్లోకి రావడానికి. ఒక ఉద్యమం బేస్ చేసుకొని నేను రాజకీయం చేయాలి, లేకపోతే ఒక ఉద్యమాన్ని ఉపయోగించుకొని నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒక ఉద్యమ స్ఫూర్తిని నేను ప్రజలకు అందించగలగాలి, లేదంటే ఒక ఉద్యమ రూపాన్ని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాను. ప్రజా సమస్యలు నాకు తద్వారా వాటి పరిష్కార మార్గాల గురించి నాకు కలిగిన అవగాహన గుర్తుంచుకొని నాకు ఉన్న జ్ఞానము, నాకున్న విజ్ఞానము. అంటే ఇప్పుడు సార్ మీరు ఇన్ని పార్టీలు చూసి వచ్చారు కదా, ఆ పార్టీలో లేనిదేంటి, పార్టీలో ఉన్నదేంటి? జై సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నదేంటి, మిగతా పార్టీలో లేనిదేంటి? ఇది ఒక ఉద్యమ పార్టీ. మిగతా ఏ పార్టీలు ఉద్యమ పార్టీలు కాదు. వాళ్ళ సొంత ఎజెండాలు, వాళ్ళ సొంత జెండాలు ఉన్న పార్టీలు. అయితే నేను మొదటి నుండి నాకున్న గొప్ప విలువగల లక్షణం, లైఫ్ వాల్యూ సిస్టమ్స్ ఏంటంటే, నేను ఎవరి గురించి కించపరిచే విధంగా మాట్లాడను, ఎవరి గురించి క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడను, ఎవరి గురించి నేను తప్పుగా వేలెత్తి చూపించను. అయితే ఈ పార్టీకి ఉన్న గొప్పతనం గురించి నేను మాట్లాడినప్పుడు మిగిలిన పార్టీల యొక్క విశిష్టతను, వాటి యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క ఔన్నత్యాన్ని నేను తక్కువ చేసినట్టు అనిపిస్తే క్షమించమని నేను కోరగలను. కానీ ఈ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. కొన్ని లక్షలాది మంది యువకులు, లక్షలాది మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కొన్ని లక్షలాది మంది మహిళలు, వృద్ధులు, వీళ్ళందరూ కలిపి ఈ పార్టీలో భాగస్వామ్యం, ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. అటువంటి ఉద్యమ రూపంలో నుంచి వచ్చిన పార్టీ ఇది ఉద్యమ పార్టీ. అయితే ఈ పార్టీ నాయకత్వం కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఇప్పటి వరకు ఉన్న 15-16 మంది ముఖ్యమంత్రుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద, ఒక విషయం మీద ఉన్న పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం కానీ, ఆయన అతి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన దగ్గర 3 సంవత్సరాల పాటు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించగలిగారంటే ఆయన దగ్గర ఉన్న కెపాసిటీ కానీ, ఆయన దగ్గర ఉన్న పొటెన్షియల్ కానీ, ఆయన దగ్గర ఉన్న క్యాలిబర్ కానీ, ఆయన దగ్గర ఉన్న కాంపిటెన్సీస్ కానీ మనం వర్ణించడానికి మన కాలం సరిపోదు. ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో, అలాంటి వ్యక్తి అధినాయకత్వంలో మనం పనిచేయాలన్నా, అలాంటి ఉద్యమ పార్టీలో మన భాగస్వాములు అవ్వాలంటే ఇది పూర్వజన్మ సుకృతం. సో లగడపాటి రాజగోపాల్ గారితో ఉన్న సాన్నిధ్యం, ఆయన వ్యక్తులకు, కార్యకర్తలకు, నాయకులకు ఆయన ఇచ్చే గౌరవం, విలువ, అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు పనితీరు, ప్రభుత్వ విధి విధానాల మీద ఆయనకున్న అవగాహన నాకు ఈ పార్టీకి దగ్గర అవడానికి, ఆకర్షితులు రావడానికి. అంటే సార్ అంతా అయిపోయింది కదా, సమైక్యాంధ్ర అంతా అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, రాష్ట్ర విభజన జరిగిపోయిందని చెప్పి అన్ని కూడా జరిగిపోయినాయి. ఈ టైంలో సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టి గుర్తు కూడా పెట్టి దాన్ని చేయడం ఎంతవరకు సమంజసం? అది ఇది కేవలం వాజీ ప్రశ్నే కాదండి, ప్రజల అభిప్రాయం, ప్రజల ప్రశ్న. అయితే నేను తప్పకుండా మీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని, మీ ఛానల్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నేను తప్పకుండా గౌరవిస్తాను. అయితే ఒక బిల్లు యాక్ట్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందాలి. రాష్ట్రపతి ఆమోదం పొందాక ఆ బిల్లు యాక్ట్ అవుతుంది. అయితే ఈ బిల్లు యాక్ట్ అవ్వడానికి రాష్ట్రపతి ఆమోదం ఇచ్చారు. రాష్ట్రపతి కూడా మనలాగే ఒక సాధారణమైన వ్యక్తి. ఆయనకి ఆయన పదవరీత్యా ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి మనం కూర్చోబెట్టాం. కానీ మన దేశంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా న్యాయ వ్యవస్థకు అత్యున్నతమైన స్థానం ఉంటుంది. దేర్ ఇస్ అన్ ఎపెక్స్ బాడీ కాల్డ్ ఎస్ ది సుప్రీం కోర్ట్. మనం అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు మూవ్ చేయడం జరిగింది. ఈ సెపరేషన్, స్టేట్ సెపరేషన్ అనే బిల్ మూవ్ చేయడం జరిగింది, యాక్ట్ అవ్వడం జరుగుతుంది, పార్లమెంట్లోకి వెళ్ళింది అనే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం తన సమ్మతిని తెలిపింది. అంటే కేసు వేయగానే ఇది అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది అని అనగానే దాన్ని, కేసుని అడ్మిట్ చేసుకున్నది సుప్రీంకోర్టు అంటే అది మాత్రమే తెలియజేస్తుంది ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని. ఒకసారి హియరింగ్కి వచ్చింది, మరొకసారి దానికి అడ్జర్న్ చేశారు, మరొకసారి ఎర్లీ హియరింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారు, మరొకసారి డేట్ ఇచ్చారు. ఈ విధంగా మూవ్ అవుతూ తప్పకుండా ఇది రాజ్యాంగ ధర్మాసనానికి రెఫరెన్స్ వెళ్తుంది, రాజ్యాంగ ధర్మాసనానికి ఒక సూచన పంపిస్తుంది. తప్పకుండా మనకి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం, నాకు న్యాయ వ్యవస్థ మీద పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ
పౌరుడికైనా అటువంటి విశ్వాసం కలగజేసిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. భారత్ జాతి న్యాయ వ్యవస్థకి ఇంకా ఎక్కువ విశిష్టత ఉన్నది. మనం ఎన్నో ఎక్సెప్షనలీ వండర్ఫుల్ కేసెస్ని మన న్యాయ వ్యవస్థ చవిచూసింది. వాటిలో తీర్పులు కూడా అత్యద్భుతంగా వెలువడ్డాయి. అదేవిధంగా మీకు తప్పకుండా ఈ పర్టికులర్ కేసుని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయడం అంటూ జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫరెన్స్ జరగడానికి ముందు కేసుని యాక్సెప్ట్ చేసింది, అడ్మిట్ చేసింది కాబట్టి ఈ స్టోరీ అయిపోలేదు, సెపరేషన్ అన్నది జరగలేదు, నోటిఫైడ్ డేటు ఇంకా మీకు June 2 వరకు ఉన్నది. కాబట్టి ఈ మధ్య కాలంలో జరగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే పట్టువదలని విక్రమార్కుడిలాగా మా పార్టీ కానీ మా నాయకత్వం కానీ పోరాడుతుంది అంటే మేము చేసిన రీసెర్చ్, మా పరిశోధన, మాకు సమైక్యాంధ్ర మీద సాధించగలమనే నమ్మకము, మా పటుత్వము, మా పౌరుషము, మా పంతము, దాంట్లో ఉన్న తర్కము, దాంట్లో ఉన్న లాజిక్ కూడా ప్రజలకి మేము తెలియజేయడంలో కొంతమేరకు మేము విఫలమయ్యామన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే వీటిని తీసుకెళ్ళడానికి మన చేతికున్న 5,000 ఒక విధంగా ఉండవు. వీటిని తీసుకువెళ్ళడానికి మా నాయకులందరూ ఒకే విధంగా ప్రయత్నం చేయలేకపోయారు అన్నది వాస్తవం. అయితే ఆ ప్రయత్నం చేయడంలో మా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో లోపాన్ని మేము కనిపెట్టలేం. రాజగోపాల్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని మేము కనిపెట్టలేం. అలాగా నాలాంటి నాయకుడు ఏమైనా కొంత ప్రయత్న లోపం నాలాంటి నాయకుల్లో ఉండుండొచ్చు. అయితే మేము మాత్రం ప్రజల్లోకి సరైన విధంగా, సరైన పద్ధతిలో, సరైన విషయాన్ని మేము సమగ్రంగా వాళ్ళకి తీసుకెళ్ళగలిగితే ప్రజల్లో తప్పకుండా విశ్వాసాన్ని మేము చురుకుంటాం. ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ తరుణంలో రాష్ట్ర విభజన జరిగిందని మనస్తాపం చెంది ఆయన ఒక ప్రత్యేక పార్టీ పెట్టడం జరిగింది. సపరేట్ పార్టీ పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల కూడా ప్రజల్లో కాస్త అసమ్మతి అంటూ ఉన్నదనమాట. తప్పకుండా మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం వయసులో పెరుగుతున్న కొద్ది పురుషుడు కానీ స్త్రీ కానీ తన ఒక అబ్బాయినో అమ్మాయినో ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగా ఎంతగా నచ్చ చెప్పినా, ఏ విధంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా, నా ప్రేమ మీద నాకున్న నమ్మకం, నా ప్రేమ మీద నాకున్న విశ్వాసం, అవతల వ్యక్తి జీవితకాలం నాతో ప్రయాణం చేస్తాడు అనే ఒక దృఢమైన ఆలోచన వాళ్ళు కలిగినప్పుడు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళని మనం అనుకోలేం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా తల్లిదండ్రులు చెడ్డవాళ్ళని అనుకోలేం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా కుమారో చెడ్డవాళ్ళని మనం అనుకోలేం. పుత్రికో చెడ్డవాళ్ళని మనం అనుకోలేం. వాళ్ళ జీవితంలో అభివృద్ధి పొందినప్పుడు వీళ్ళందరూ చూసి వాళ్ళని ఆనందిస్తూ ఉంటారు. అయితే ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది మనం తప్పు అని అనుకుంటున్నాం. తప్పు అనేది మనం చూసేవాడు కన్నుల్లో దాగి ఉంటుంది, అవతల వాళ్ళు చేస్తున్న తప్ప రైటా అనేది. అయితే ఒక తప్పు రైటు అనే జడ్జి చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి, నిశ్చయంగా ఇది కరెక్టు ఇది రాంగ్ అని నిర్ణయం తీసుకోవడానికి మన దగ్గర ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఆ సబ్జెక్ట్ మీద, ఆ విషయం మీద అంత పరిజ్ఞానం ఉంటే తప్ప మన నిర్ణయం తీసుకోలేం. ఒక స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చేసి, ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎవరిని చేసింది? ఆయన దగ్గర ఆ విలువ ఉన్నది కాబట్టి చేసింది. ఆయన దగ్గర క్వాలిఫికేషన్, అర్హత ఉన్నది కాబట్టి చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేయమంటే నేను తప్పు చేయలేనని మొదటి రోజు నుంచి ఆయన చెప్పాడు. సోనియా గాంధీతో ఆయన మాట్లాడిన మాట నాతో చెప్పాడు. ఆయన నాకు వివరించాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన నాకు సన్నిహితుడు. నా దగ్గర మా లీడర్ నాకు చెప్పాడు. సోనియా గాంధీతో నేను మొదటి రోజు చెప్పాను. రాహుల్ గాంధీ మీటింగ్లో నేను క్లియర్గా చెప్పాను, ఐ ఆమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్ దట్ యూ టెల్ మీ, provided this is not going to disturb my state. I clearly understand the dynamics of state administration. These are the resources. నాకున్న వనరులు ఇవి. ఒక ప్రభుత్వ పనితీరుని నేను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నా దగ్గర ఉన్న వనరులు ఇవి, నా రాష్ట్రం దగ్గర ఉన్న వనరులు ఇవి. స్టేటే కానీ సెపరేట్ అయితే, రాష్ట్రమే కానీ విభజించబడితే మాకు వచ్చే కష్టాలు ఇవి. ఇక 48,000 కోట్ల రూపాయల రమారమి నీకు ఖర్చు కనపడుతున్నప్పుడు, 12,000 కోట్ల రూపాయలు మాత్రమే నీకు ఆదాయం కనబడుతున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఒక ఆవుకి నీకు ముందు నుంచి మేము గడ్డి పెట్టాం, ఆవుకి నోట్లో నుంచి మేము గడ్డి పెట్టాం, వెనకాతలు పితుక్కోవడానికి నువ్వు ఎవరికో ఇస్తున్నావు అంటే మేము పోషించుతున్నాం, మేము నోటికి ఆధారం ఇచ్చాం, మేము జీవనాధారం కల్పించాం, మేము ఆహారం ఇచ్చాం. వెనకాతల పాలు మాత్రం, లాభం మాత్రం ఇంకెవరో పితుక్కుంటున్నారు. అదేం అన్యాయం, అదేమి ధర్మం? సరే సార్, అయితే నూతన్ కుమార్ గారు, ఇప్పుడు ఆ సమస్య పక్కన పెడదాం. పెందుర్తి విషయానికి వద్దామండి. పెందుర్తి నియోజకవర్గం చాలా వరకు భూమి అయితే మాత్రం కబ్జాకు గురవుతుంది. దాన్ని ఏమైనా మీరు అధికారంలోకి వస్తే అడ్డుకోగలరా? అంటే ఆ కబ్జాదారులు కూడా ఆసామాషి వ్యక్తులైతే కాదు. అది అక్కడున్న స్థానిక ప్రజలకి తెలుసు, బహిరంగంగా చాలా మంది తెలుసు. దాన్ని ఏమైనా మీరు అధికారంలోకి వస్తే అడ్డుకోగలరా? నా తల్లిదండ్రులు, నా గురువులు నాకు నేర్పించిన విద్య, నాకు ఇచ్చిన సంస్కారము, నా వద్ద మిగిల్చిన విలువలు
సమతూలంలో ఎప్పుడూ నా జీవితకాలం పాటు వాటిని నేను పాటిస్తూనే ఉంటాను. ఫర్ మీ మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. డబ్బు వస్తుంది, పోతుంది, మంచితనం వస్తుంది, పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు క్షమార్హులు కాదు. అది ఏ స్థాయిలో జరగనివ్వండి, ఎలాంటి వాళ్ళు జరగనివ్వండి. నాలాంటి వాడు శాసనసభకి ఎంపిక చేసి ప్రజలు నన్ను ఎన్నుకొని శాసనసభలో కూర్చోపెడితే నా జీవితకాలం పాటు వాళ్ళకి రుణపడి ఉంటాను. మా పార్టీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మా పార్టీ యొక్క సింబల్ గుర్తు కూడా చెప్పులే. ఎవరైనా కృతజ్ఞత చూపించాలనుకున్న వాళ్ళు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానని అంటారు. సో మేము మా కృతజ్ఞత ప్రజలకు చూపించాలి. మా చర్మాన్ని ఒలిచి మా గుర్తును మేము క్రియేట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. అలాంటి సందర్భంలో ఎలాంటి వాళ్ళు భూ కబ్జా చేస్తున్నా భూ కబ్జాదారులు మాత్రం మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే బిలో పావర్టీ లైన్, మన దారిద్ర్య రేఖకు కింద ఉన్న వాళ్ళు ఎన్నో వందల వేల మంది మా పెందుర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నారు. వాళ్ళకి సరైన కాలంలో సరైన పరిమితిలో వాళ్ళు కూడా ఈ భూమి మీద మనతో పాటే సమానమైన హక్కు కలిగి ఉండిన వాళ్ళందరూ